వెల్కమ్ టు ఇంగ్లీష్ క్లాసెస్ బై గణేష్ యూట్యూబ్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మనం చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈరోజు జరిగిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ నుంచి ఆన్సర్స్ అనేవి తెలుసుకుందామండి. అయితే సెక్షన్ ఏలో మనకి ఎనోటేషన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఎనోటేషన్ అనేది వాట్స్ మేక్స్ ఏ నేషన్ నుంచి ఇచ్చారు. సెకండ్ ఎనోటేషన్ మనకి సమ్డే ఐ విల్ ప్రూవ్ అనేది సి కాన్క్యూర్డ్ ఎవరెస్ట్ నుంచి. నెక్స్ట్ థర్డ్ ఎనోటేషన్ టీచ్ హిమ్ టు హ్యావ్ అనేది లెటర్ టు ఈ సన్స్ టీచర్ నుంచి. నెక్స్ట్ ఫోర్త్ ఎనోటేషన్ ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్స్ అనేది డిజిటల్ టెక్నాలజీ ఇచ్చారండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 నుంచి పోయిట్రీ ఎనోటేషన్స్ ఇచ్చారండి. అందులో ఫస్ట్ది గివ్ మీ ద స్ట్రెంగ్త్ అనేది దిస్ ఈజ్ మై ప్రేయర్ టు థీమేల్ పాఠంలోది. సెకండ్ ఐ నో వై యు ఆర్ యువర్ ఐస్ అనేది టు ఏ స్టూడెంట్ అనే పోయంలోది. అదర్స్ లైక్ సోలియస్ ఆర్మ్డ్ అనేది కామన్వెల్త్ ఆఫ్ బీస్ నుంచి. టు బ్రేక్ ది షాడ్ అనేది యాజ్ ఏ గ్రో ఓల్డర్ నుంచి అండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 నుంచి ప్రోజ్ క్వశ్చన్లు ఇచ్చారండి. ఫస్ట్ వన్ హౌ కెన్ ద టీచర్ ఇనిషియల్ ఫెయిత్ అనేది లెటర్ టు సన్స్ టీచర్లోది. సెకండ్ వన్ శాటిలైట్ నావిగేషనల్ సిస్టమ్ అనేది డిజిటల్ టెక్నాలజీలోది. థర్డ్ వన్ వాట్ వర్ ద డిఫికల్టీస్ ఫేస్డ్ బై అరుణం అనేది సి కాన్క్యూర్డ్ ఎవరెస్ట్లోది. సిటిజన్స్ ఆఫ్ క్యారెక్టర్ అనేది వాట్ మేక్స్ ఏ నేషన్ నుంచి వచ్చిందండి. రోమన్ నెంబర్ 4 నుంచి పోయిట్రీ క్వశ్చన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ అకార్డింగ్ టు షేక్స్పియర్ అనేది కామన్వెల్త్ ఆఫ్ బీస్ నుంచి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హోల్డ్ ఫాస్ట్ డ్రీమ్స్ అనేది యాజ్ ఏ గ్రో ఓల్డర్ నుంచి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ టాగోర్స్ వ్యూస్ అండ్ ఎక్వెనమెంట్ అనేది దిస్ ఈజ్ మై ప్రేయర్ టు థీమేల్ ఆర్డ్లోది. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద నేమ్ ఆఫ్ ద పోయిమ్ టు ఏ స్టూడెంట్. సో స్టూడెంట్లోదండి. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ 5th రోమన్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ హౌ ఈజ్ ద లాస్ట్ లీఫ్ అనేది లాస్ట్ లీఫ్ నుంచి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విల్ హీ కమ్ హోమ్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి ఇంజిన్ ట్రబుల్ అండి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 6 నుంచి పారాగ్రాఫ్స్ ఇచ్చారు. ఇది మనకి శ్రీకాంత్ బొల్లా అనేటువంటి పారాగ్రాఫ్ నుంచి వచ్చిందండి. అందులో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ డిడ్ పీపుల్ అడ్వైజ్ ద పేరెంట్స్ ఆఫ్ శ్రీకాంత్ వెన్ హీ వాజ్ బోర్న్. సో ఫస్ట్ ఆన్సర్ అనేది టు గెట్ రిడ్ ఆఫ్ ద కిడ్ యాజ్ హీ వాజ్ బ్లైండ్ అండి. సెకండ్ ఆన్సర్ వచ్చేసి వాట్ వాజ్ ద గోల్ ఆఫ్ శ్రీకాంత్. హిస్ గోల్ ఈజ్ టు గెట్ ఇన్ టు ద ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ రిచెస్ట్ పర్సన్స్ అండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వై డిడ్ శ్రీకాంత్ డిసైడెడ్ టు స్టడీ ఇన్ MIT అనేది బెటర్ దెన్ I8 అండి. నెక్స్ట్ పెర్మిట్కి యాంటోనిమ్ అడిగాడు. ప్రొహిబిట్, బ్యాన్, బ్లాక్, డిసేలో ఏది రాసుకున్న రైట్ అండి. నెక్స్ట్ ట్రూ ఫాల్స్లో ఫాల్స్ అండి. నెక్స్ట్ టాగూర్ నుంచి ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ వాట్ అకార్డింగ్ టు టాగూర్ డెవలప్స్ ఇంటిమికసీ విత్ ద వరల్డ్. సో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ ఇన్ నేచురల్ సరౌండింగ్స్ డెవలప్స్ ఇంటిమికసీ విత్ ద వరల్డ్ అనేది ఫస్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద మనుస్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అండి. సో సెకండ్ వన్ వచ్చేసి మనకి మనుస్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనేది నేచర్ అకార్డింగ్ టు హిమ్ వాజ్ ద మనుస్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇట్ షుడ్ టేక్ చైల్డ్ నియరర్ నేచర్, ఇట్ రెఫర్స్ టు ఇట్ అనేది ఎడ్యుకేషన్ అండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ నేమ్ ద 2 థింగ్స్ దట్ ఆర్ ప్రొవైడెడ్ బై నేచర్, స్పాంటేనియస్ డెవలప్మెంట్ అండ్ నేచురల్ గ్రోత్ అండి. నెక్స్ట్ ఎంపసైజ్డ్ అనే పదానికి ప్రజెంట్ ఫామ్ అనేది ఎంపసైజ్ అవుతుందండి. నెక్స్ట్ మనం సెక్షన్ బిలో చూద్దాము. సెక్షన్ సి నుంచి చూద్దామండి. సెక్షన్ సి నుంచి ఆర్టికల్స్. బాబర్ ఈజ్ ద ఫస్ట్ మొఘల్ కింగ్ ఇన్ ఇండియా. హీ థింక్స్ హీ ఈజ్ ఏ షేక్స్పియర్. ఐ సా డాష్ అన్టడీ చైల్డ్. అన్టడీ వచ్చింది కాబట్టి యాన్ అండి. హిందూ రీడ్ ద భగవద్గీత. కెన్ యూ ఫైండ్ మీ ఏ స్మాల్ హౌస్ ఫర్ రెంట్. మై సిస్టర్ ఈజ్ యాన్ NCC ఆఫీసర్. He can swim across the river. Sinduri takes after her mother. They shared the booty among themselves. The plane took off on time. I have been waiting for you
since 7 o'clock. Shrestha always sits beside Sonika in church. Tenses were forms and I saw him when I was looking. What do snakes eat? She passed SSC last year. Listen, someone is knocking the door. At the door. He has been working in the garden since morning. And next voice, the boys are eating food. Food is being eaten by the boys. He can solve the problem. The problem can be solved by him. Kiran said, I am angry. Kiran said that he was angry. Let's go to the beach. Kuchuntaganadi, shall we? You have not broken the glass. Have not వచ్చింది కాబట్టి have you అవుతుందండి. ఇక్కడ నాట్ తీసేయాలి, హ్యావ్ కి హ్యావ్, యూకి యూ అండి. నెక్స్ట్ మదర్ ఈజ్ లవింగ్ కాదు, మదర్ లవ్స్. షీ హ్యాస్ బీన్ అబ్సెంట్ సిన్స్ కాదండి, ఫర్. షీ కెన్ డ్రైవ్ ఏ కార్. కెన్ వచ్చింది కాబట్టి కెన్ అవుతుంది, నాట్ లేదు కాబట్టి నాట్ చేర్చాలి, సీకి సి. కెనాట్ సీ, కాంట్ సీ. లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైజెస్ కాదండి, అడ్వైజ్ అండి. హీ నోస్ ఫ్రెంచ్, బిసైడ్ కాదు, బిసైడ్స్ అండి. సో ఫ్రేజల్ వెబ్స్ ఓన్గా సెంటెన్స్, ఓన్ సెంటెన్స్ ఇవి సింపుల్గానే అడగడం జరిగింది. హరీ అప్, ఈట్ అవే, గేవ్ అప్, టర్న్ ఆఫ్, బ్లో అప్, ఫైండ్ అవుట్ అండి. నెక్స్ట్ సైలెంట్ అడ్రస్ తీసుకుంటే బఫెట్లో టీ సైలెంట్, ఎలెన్లో జీ, నైట్లో కే, నేబర్లో జీ హెచ్, గార్గెల్లో ఆర్, స్లామ్లో పి. నెక్స్ట్ ఇన్ అనేది ప్రపోజిషన్, క్విక్లీ అనేది యాడ్వర్బ్, కంగ్రాట్స్ అనేది ఇంటర్జెక్షన్, స్మోక్ అనేది వెర్బ్, న్యూ అనేది యాడ్జెక్టివ్, బట్ అనేది కంజక్షన్ అండి. నెక్స్ట్ మనం మ్యాచింగ్ తీసుకుంటే ఇంపేషెంట్ అంటే ఈజీలీ ఎనైడ్ బై సమ్వన్స్ మిస్టేక్. అడ్వెంచర్ అంటే ఎఫ్ అండి, an unusual, exciting or dangerous journey. Resilience అంటే బి అండి, ద ఎబిలిటీ టు రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిప్రెషన్ అండి. పిలేజ్ అంటే ఏ, టు లూట్ ఆర్ ప్లండర్ అండి. వేస్టేజ్ అంటే సి, రిమైన్స్ అండ్ ట్రేస్ అండి. ఎక్లైమ్ అంటే డి, టు ప్రైజ్ ఆర్ వెల్కమ్ సంబడి పబ్లిక్లీ. నెక్స్ట్ మనకి పై చార్ట్ ఇచ్చారండి. నెక్స్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది ట్రీ డయాగ్రామ్ ఇచ్చారండి. నెక్స్ట్ ఫొనెటిక్స్ చూసుకుంటే టీచర్, యాంప్యుటేట్, కస్టమర్, సిటిజన్, డిఫికల్టీ, డిజిటల్, మదర్, నెల్సన్, హ్యూమన్, ఫెయిత్ అండి. నెక్స్ట్ ఆర్ట్ సౌండ్స్లో జిరాక్స్, ఎక్స్మాస్, ఎక్స్రే. జిరాక్స్ అనేది ఆర్ట్ సౌండ్. గేట్, జమ్, జెంటిల్, అందులో గేట్ ఆర్ట్ సౌండ్. వన్, ఆరెంజ్, ఆఫెన్, వన్ ఆర్ట్ సౌండ్. చీప్, చిన్, క్యారెక్టర్, క్యారెక్టర్ ఆర్ట్ సౌండ్ అండి. కల్చర్, వల్చర్, ఓల్టేజ్, ఓల్టేజ్ అనేది ఆర్ట్ సౌండ్ అండి. ఇంజిన్ డైసిలబిక్, పాలిటిక్స్ ట్రైసిలబిక్, డిక్షనరీ 4 syllable, న్యూ 1 syllable, సెక్యూరిటీ 4 syllables, మ్యూటర్ 2 syllable, రెవల్యూషన్ 3 syllable, కమ్యూనిటీ 4 syllables, అడ్మినిస్ట్రేషన్ 5 syllables, సార్ట్ అనేది 1 syllable అండి. నెక్స్ట్ డైలాగ్ రైటింగ్ తీసుకుంటే నాటీ, నోవడేస్ ఆర్ మోర్ నాటీ చిల్డ్రన్ అండి. నాటీ, వాచింగ్ టీవీ, వైలెన్స్, ఆపర్చునిటీ అండి. సో డైలాగ్ రైటింగ్లో ఆన్సర్స్ నాటీ, వాచింగ్ టీవీ, వైలెన్స్, ఆపర్చునిటీ. పేపర్ మనకి చాలా ఈజీగా ఇవ్వడం జరిగిందండి. సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పనిసరిగా నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో చాలా బాగా రాశారనేటువంటి ఆశిస్తున్నాను. మన ఛానల్లో చూసినటువంటి విద్యార్థులందరికీ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ మన వీడియోస్ ఈ విధంగానే చూస్తూ ఉండండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు కూడా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.